హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కుక్కర్‌లో ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఈ చిన్న టిప్‌తో ఎండల్లో కష్టపడకుండా ఇంట్లో కూర్చునే వడియాలు ఎన్నైనా ఈజీగా పెట్టుకునే మెథడ్ కూడా మీతో షేర్ చేయబోతున్నానండి. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, అందులోకి 1 కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత, మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక గంట పాటు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. చూడండి, సగ్గుబియ్యం అయితే వాటర్ పూర్తిగా పీల్చేసుకొని కాస్త ఉబ్బి మెత్తగా అయినాయి కదా! ఇప్పుడు వీటిని ఆ వాటర్‌తో సహా కుక్కర్ ప్యాన్‌లో వేసుకొని, సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా సమ్మర్‌లో చేసుకునే రకరకాల వడియాలు రెసిపీలు కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు సగ్గుబియ్యాన్నయితే ఉడికించుకోండి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు చూస్తే సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యి మనకి వాటర్‌లాగా కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేయాలి. చల్లారిన తర్వాత ఇది కాస్త దగ్గర పడి మనకి ఈ విధంగా కాస్త థిక్ కన్సిస్టెన్సీలోకైతే మారిపోతుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి హాఫ్ క్వాంటిటీ వరకు యాడ్ చేసుకొని మెత్తగా పలుకు లేకుండా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని కూడా కలపండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అండి. మీరు దాని ప్లేస్‌లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో, వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఎండలో కష్టపడకుండా ఇంట్లోనే ఇలా కింద మ్యాట్ గానీ, పాలిథీన్ షీట్ గానీ వేసి, ఆ పైన తడిపిన కాటన్ శారీని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలనైతే ప్రిపేర్ చేసుకోండి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని రాత్రంతా వదిలేసి తర్వాత రోజు ఎండలో పెట్టారంటే సాయంత్రానికల్లా చక్కగా డ్రై అయిపోతాయన్నమాట. ఈ సంవత్సరం అయితే నేను ఇలాగే వడియాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంట్లో పెట్టేసుకొని తర్వాత రోజు ఎండలో పెట్టేసుకునేదాన్ని. సో, ఈ వడియాలన్నవి నాకు ఈజీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ వడియాలు తీయడానికి క్లాత్‌ని తిరగేసి వాటర్ జల్లి ఒక 10 సెకండ్స్ పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత మీరు క్లాత్‌ని 2 వైపులా బిగించారంటే మనకి వడియాలు ఈజీగా సెపరేట్ అయిపోతాయి. మీకు కావాలి అంటే ఈ వడియాలని డైరెక్ట్‌గా పాలిథీన్ షీట్స్ పైన కూడా పెట్టేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత పెట్టేవే కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, వీటన్నింటిని తీసేసుకున్నాక ఒక 2, 3 రోజుల పాటు ఎండలో ఉంచారంటే చక్కగా ఎండిపోతాయి. తర్వాత వీటిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే ఉంటాయండి. చూసారు కదా! చాలా ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు. అది కూడా ఎండలో కష్టపడకుండా. మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడియాలు తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.